ఇల్లంతా బొమ్మలు చల్లాచెదురుగా పడి ఉన్న ఈ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అలసిపోయిన ఒక పేరెంట్ ఎన్నిసార్లు చెప్పాలి, వస్తువులు ఎక్కడికక్కడ పెట్టాలని తెలియదా అంటూ పెద్ద క్లాస్ పీకడం మొదలుపెట్టారు. కాని ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి? కళ్ళు ఎటో శూన్యంలోకి చూస్తున్నాయి, భుజాలు వాలిపోయాయి, చేతిలో ఉన్న ఒక బొమ్మతో ఆడుకుంటూ తన లోకంలో తానున్నాడు. ఇక్కడసలు ఏం జరుగుతుందంటే, ఆ పెద్ద మాటలు ఆ పిల్లాడికి ఏమాత్రం చేరడం లేదు. ఆ లెక్చర్ వాళ్లకేమీ నేర్పించకపోగా మానసికంగా వాళ్లని ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా దూరం చేస్తోంది. సరిగ్గా అప్పుడే ఆ పేరెంట్ పిల్లాడు వినడం లేదని రియలైజ్ అయ్యి అకస్మాత్తుగా ఆగిపోయారనుకుందాం. అలా కిందకు వంగి మృదువుగా కేవలం ఒకే ఒక చిన్న ప్రశ్న అడిగితే వెంటనే ఆ పిల్లాడి అటెన్షన్ మళ్లీ ఆ గదిపైకి వస్తుంది. మెదడులో ఆలోచన మొదలవుతుంది. పిల్లలకు ఏదైనా నేర్పించాలనుకున్నప్పుడు ఇలాంటి సుదీర్ఘమైన ఉపన్యాసాల కంటే ముందుగా అడిగే ఒక చిన్న ప్రశ్న ఎందుకు అంత మ్యాజిక్లా పనిచేస్తుందో ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు దీని వెనుకున్న లాజిక్ ఏంటో తెలుసా? సాధారణంగా పెద్దలు మాట్లాడేటప్పుడు వాళ్ల లాజిక్ వాళ్లకి చాలా క్లియర్గా అనిపిస్తుంది. కాని పిల్లలకు ఆ పెద్ద పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఒక గోలలా, ప్రెషర్లా, లేదా నేనేదో పెద్ద తప్పు చేశాను అన్న అపరాధ భావనలా అనిపిస్తాయి. దాంతో వాళ్లు భయపడో విసుగొచ్చో వినడం మానేస్తారు. కాని ఒక మంచి ప్రశ్న అడిగినప్పుడు ఏం జరుగుతుంది? ఆ పిల్లాడికి ఒక చిన్న ఆలోచనాత్మకమైన పనిని ఇస్తున్నాం. అంటే వాళ్లని జస్ట్ వినేవాళ్లలా కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్లో పార్ట్నర్స్గా మారుస్తున్నామన్నమాట. ఇందాకటి బొమ్మల గదిలోనే వాతావరణం ఎలా మారిపోయిందో చూద్దాం. ముందుగా బ్లాక్స్ సర్దుదామా లేదా కార్లు పెడదామా అని అడగగానే గదిని శుభ్రం చేయడమనే ఆ పెద్ద భారం ఒక చిన్న సింపుల్ చాయిస్లా మారిపోతుంది. ఇక్కడ వాళ్ల క్యారెక్టర్ని ఎవరూ జడ్జ్ చేయడం లేదు, జస్ట్ ఒక డెసిజన్ తీసుకోమంటున్నాం. ఆ చిన్న నిర్ణయమే వాళ్లని ఆ పనిలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఇంకో కామన్ ప్రాబ్లం తీసుకుందాం. అదే హోంవర్క్. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వెంటనే మనం ఆ పద్ధతినంతా మళ్లీ మళ్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాం కదా. కాని అలా సుదీర్ఘంగా చెప్తున్నప్పుడు పిల్లల ఫేస్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. చేతిలో పెన్సిల్ కదలదు. వాళ్లు సొంతంగా ఆలోచించడం ఆపేసి పెద్దలు ఆన్సర్ చెప్తారేమో అని బ్లాంక్గా ఎదురుచూస్తుంటారు. కాని ఆ లెక్చర్ను ఆపేసి ఇందులో నీకు ఇప్పటికే తెలిసిన పార్ట్ ఏంటి అని అడిగితే పరిస్థితి ఎలా మారుతుందో తెలుసా? పిల్లవాడు వెంటనే ఆ పేపర్పై తనకు తెలిసిన ఒక చిన్న భాగాన్ని రౌండ్ చేసి కనీసం ఒక వాక్యం రాస్తాడు. ఆ చిన్న ప్రశ్న వాళ్లను మళ్లీ ఆ ప్రాబ్లంలోకి ఇన్వాల్వ్ చేస్తుంది, వాళ్ల ఆలోచనను వాళ్లే తట్టి లేపుకునేలా చేస్తుంది. ఇక ఇంట్లో తోబుట్టువుల మధ్య ఒక బొమ్మ కోసం గొడవ జరగడం, ఇది ప్రతి ఇంట్లో జరిగేదే. వెంటనే మనం వెళ్ళి పంచుకోవడం గురించి, దయగా ఉండటం గురించి నీతులు చెప్పడం స్టార్ట్ చేస్తాం. కాని దానివల్ల ఏమవుతుంది? వాళ్లు తమని తాము డిఫెండ్ చేసుకోవడం మీదే ఫోకస్ పెడతారు. వాదనలు ఇంకా పెరుగుతాయి. అదే కాలాన్ని కొంచెం వెనక్కి తీసుకెళ్లే ప్రశ్న అడిగితే రిజల్ట్ వేరేలా ఉంటుంది. ఆ బొమ్మను లాక్కోవడానికి ముందు అసలు సరిగ్గా ఏం జరిగింది అని సీక్వెన్స్ను అడిగే ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ పెద్దల మాటల గోల క్రమంగా తగ్గిపోయి పిల్లాడి మైండ్ క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వాళ్ల ఫోకస్ నేను తప్పు చెయ్యలేదు అని వాదించడం నుంచి అసలు ఏం జరిగింది అని విశ్లేషించడం వైపు మళ్ళుతుంది. తామేం చేశామనేది వాళ్లకే స్వయంగా అర్థమవుతుంది. సరే, వంటగదిలో పొరపాటున ఒక కప్పు పగిలిపోయింది అనుకుందాం. వెంటనే ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాను అని అరిచినప్పుడు పిల్లలు భయంతో అక్కడ్నుంచి పారిపోవాలని చూస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆ లెక్చర్ పిల్లల్లో సిగ్గును, గిల్టీ ఫీలింగ్ను నింపుతుంది. తప్పును సరిదిద్దుకోవాలనే ఆలోచన కంటే భయంతో దాక్కోవాలనే ఫీలింగే వాళ్ళని డామినేట్ చేస్తుంది. దానికి బదులుగా ఇప్పుడు ఈ ప్లేస్ను మళ్లీ సేఫ్గా మార్చడానికి మనం ముందుగా ఏం చెయ్యాలి అని అడిగి చూడండి. ఆ ప్రశ్న వాళ్లని ఆ పానిక్ స్టేట్ నుంచి బయటకు తీసుకొస్తుంది. ఇద్దరూ కలిసి ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసే ఆలోచనలోకి నడిపిస్తుంది. తప్పును పాయింటౌట్ చేయడం కన్నా సొల్యూషన్ ఆలోచించేలా చేయడం వల్ల వాళ్లలో బాధ్యత కూడా అద్భుతంగా పెరుగుతుంది. ఇక స్క్రీన్ టైం. సోఫాలో కూర్చుని గేమ్ ఆడుతున్నప్పుడు టైం అయిపోగానే వచ్చే గొడవ అంతా ఇంతా కాదు. స్క్రీన్లు ఎంత చెడ్డవో, టైం లిమిట్ ఎంత ఇంపార్టెంటో చెప్పే పెద్ద పెద్ద లెక్చర్స్ ఆ చిన్న విషయాన్ని ఒక పెద్ద యుద్ధంగా మార్చేస్తాయి. పిల్లలు వెంటనే ఎదురుతిరిగి కోపంగా వాదించడం మొదలుపెడతారు. ఆ లెక్చర్ ప్రాబ్లంను సాల్వ్ చేయకపోగా ఘర్షణను ఇంకా పెంచుతుంది. కాని ఇక్కడ అప్రోచ్ మార్చినప్పుడు జరిగే మ్యాజిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గేమ్లో నీ నెక్స్ట్ సేవ్ పాయింట్ ఏంటి, దాన్ని షట్డౌన్ చేయడానికి నీ ప్లాన్ ఏంటి అని అడగడం ద్వారా వాళ్ళని కూడా ఆ ప్రాసెస్లో భాగస్వాముల్ని చేస్తున్నాం.
ఈ ప్రశ్న వాళ్ళని ఆర్గ్యూ చేసే స్టేట్ నుంచి బయటకు తెచ్చి తమ పనిని వాళ్లే ప్లాన్ చేసుకుని ముగించేలా చేస్తుంది. ఉదయం పూట స్కూల్కి వెళ్లే టైంలో ఉండే హడావిడి మనందరికీ తెలిసిందే. గుమ్మం దగ్గర నిలబడి ఎప్పుడు లేటే, త్వరగా రెడీ అవ్వలేవా అని క్రిటిసైజ్ చేయడం వల్ల పిల్లల ఎనర్జీ మొత్తం డ్రెయిన్ అయిపోతోంది. ఇది మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. ఆ విమర్శ వాళ్ళని ఫాస్ట్గా రెడీ అయ్యేలా చేయదు, ఇంకా డిస్కరేజ్ చేస్తుంది. దాంతో వాళ్లు మరింత స్లో అయిపోతారు. మరి ఈ టైంలో ఏం చేయాలి? ఆ టెన్షన్ మూమెంట్లో నీ తర్వాతి చిన్న పనేంటి? సాక్సులు వేసుకోవడమా లేక బ్యాగ్ తీసుకోవడమా అని ఒక సింపుల్ ప్రశ్న అడగండి. ఆ పెద్ద కన్ఫ్యూజన్లో వాళ్లకి చేయగలిగిన ఒక చిన్న స్పష్టమైన పని కనిపిస్తుంది. ఆ ఒక్క చిన్న అడుగు వాళ్ళని మళ్ళీ యాక్టివ్ అయ్యేలా చేస్తుంది. నలుగురిలో ఉన్నప్పుడు పబ్లిక్ మేనర్స్ గురించి ఒకసారి ఆలోచిద్దాం. బంధువుల ముందు సరిగ్గా పలకరించలేదనో, సరిగ్గా బిహేవ్ చేయలేదనో అందరి ముందు మందలిస్తే పిల్లలు చాలా హర్ట్ అవుతారు. అందరూ తమలే చూస్తున్నారన్న సిగ్గు వాళ్ళని కుంగదీస్తుంది. ఆ పబ్లిక్ క్లాస్ వాళ్లలో ఎలాంటి పాజిటివ్ మార్పును తీసుకురాదు, కేవలం వాళ్ల కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. దీనికి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే, పిల్లవాడిని నెమ్మదిగా పక్కకు తీసుకెళ్లి ఆ పలకరింపును మనం మళ్ళీ ఇంకొకసారి ఎలా ట్రై చేయొచ్చో అని ప్రైవేట్గా అడగడం. ఈ పద్ధతి వల్ల వాళ్లకి ఎలాంటి అవమానం జరగదు, పైగా వాళ్ల బిహేవియర్ను మార్చుకోవడానికి ఒక సేఫ్ స్పేస్ దొరుకుతుంది. తప్పును సరిదిద్దుకునే ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటారు. కొన్నిసార్లు పిల్లలు నిజం చెప్పడానికి భయపడతారు, లేదా చేసిన తప్పును దాచేస్తుంటారు. ఆ టైంలో మన నిజాయితీ గురించి పెద్ద పెద్ద లెక్చర్లిస్తే ఆ నిజం చెప్పడం వాళ్లకింకా డేంజరస్గా అనిపిస్తుంది. మనమిచ్చే పనిష్మెంట్కు భయపడి దాన్ని మరింత డీప్గా దాచేయడానికి ట్రై చేస్తారు. ఆ భయమే వాళ్ల నిజం చెప్పనివ్వకుండా ఆపేస్తుంది. కాని నాకు ఈ నిజం చెప్పడానికి నీకు ఏది అంత కష్టంగా అనిపించింది అని అడిగినప్పుడు వాతావరణం ఎలా మారుతుందో తెలుసా? ఇది ఎలాంటి జడ్జిమెంట్ లేని వాళ్ల ఫీలింగ్స్ను అర్థం చేసుకునే ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేస్తుంది. ఇది వాళ్లు మళ్లీ నిజాయితీగా ఓపెన్ అవ్వడానికి ఒక క్లియర్ దారిని చూపిస్తుంది. ఇప్పుడు చాలామందికి వచ్చే ఒక కామన్ డౌట్ గురించి మాట్లాడుకుందాం. ప్రశ్నలు అడగడమంటే పిల్లలను ఎంక్వైరీ చేయడమనో లేదా వాళ్ళని మాటల్లో ఇరికించడమనో కాదు. పిల్లలకు పెద్దల నుంచి ఖచ్చితంగా స్పష్టమైన ఇన్ఫర్మేషన్, లిమిట్సు, అలాగే గైడెన్స్ అవసరం. మనం లెక్చర్స్ మానేసి కేవలం ప్రశ్నలే వేయమని చెప్పట్లేదు. ముందుగా ఒక ఆప్యాయమైన ప్రశ్న అడిగి వాళ్లు ఆలోచించడం స్టార్ట్ చేశాక అవసరమైన ఒక చిన్న గైడెన్స్ ఇవ్వడం, ఇదే అబ్సల్యూట్ బెస్ట్ బ్యాలెన్స్. ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే, మన ఆలోచనా విధానంలో రావాల్సిన మార్పు. నేను ఎంత ఎక్కువగా వివరిస్తే పిల్లలకు అంత బాగా అర్థమవుతుంది అనేది ఒకప్పటి నమ్మకం. కాని నేను సరైన ప్రశ్న అడిగితే పిల్లలు నాతో పాటు ఆలోచించడం ప్రారంభిస్తారు అన్నది ఇప్పటి వాస్తవం. పిల్లల మెదడు మేల్కొన్నప్పుడే వాళ్లకి ఏదైనా నిజంగా అర్థమవుతుంది, మన మాటలు గుట్టలుగా వాళ్ల మీద వేసినప్పుడు కాదు. ఈ ఎక్స్ప్లెయినర్ ముగింపుకొచ్చేశాం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక లెక్చర్ పిల్లవాడికి కేవలం మీ ఆన్సర్ని మాత్రమే ఇస్తుంది, వాళ్ళని డల్గా చేస్తుంది. కాని ఒక మంచి ప్రశ్న పిల్లవాడు తన సొంత నెక్స్ట్ స్టెప్ను కనుక్కునేలా చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఒక పెద్ద లెక్చర్ ఇవ్వబోతున్నాం అనిపించినప్పుడు జస్ట్ ఒక్క క్షణం ఆగి ఒక చిన్న ప్రశ్నతో వాళ్ళ ఆలోచనలను మేల్కొల్పడానికి ట్రై చేద్దాం. ఈ చిన్న మార్పు ఎంతటి మ్యాజిక్ చేస్తుందో మీరే చూస్తారు.